ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రస్తుతం జరుగుతుంది. దాన్ని డిసెంబర్ 31న ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దీంట్లో చూసుకుంటే వైసీపీ అంతకుముందు 26 జిల్లాల కింద అయితే పునర్వ్యవస్థీకరణ చేసింది. దాని మీద అభ్యంతరాలు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని 28 జిల్లాలకు చేస్తాకి రెడీ అయ్యింది. దాంట్లో దగ్గర 3 జిల్లాలు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఏంటంటే ఒకటి మదనపల్లి, అదేవిధంగా మార్కాపురం, ఇంకోటి పోలవరం. ఈ మూడిట్లు కూడా సపరేట్గా జిల్లాలు చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది. సో ఇప్పుడు అభ్యంతరాలు బాగా ఎక్కువైపోయాయన్నమాట. కన్నతల్లిని, సొంత ఊరిని ఈ రెండింటిని కూడా మర్చిపోకూడదు, దాని మీద మమకారం ఉంటుంది ఎక్కువ జనాలకి అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. మనం మాట్లాడుకునే సందర్భంలో మయమయంగా దీన్ని డిస్కస్ చేసుకునే సందర్భాలు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎప్పటి నుంచో అదే జిల్లాలో పుట్టి పెరిగి వాళ్ళ తరతరాల నుంచి కూడా అదే జిల్లాని చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తులు సడన్గా ఇప్పుడు ఈ జిల్లా మాది కాది అనే భావన కలిగించడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నమాట. వాళ్ళకి అసలు ఈ పునర్వ్యవస్థీకరణ అనేది అసలు ఇష్టమే లేదు. ఎందుకంటే పాత జిల్లాలకే వాళ్ళు అంకితంగా ఉన్నారన్నమాట. పాత జిల్లాలనే ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని పునర్వ్యవస్థీకరణ చెప్పేసి మళ్ళీ కొన్ని భాగాల కింద విడదీసి కొన్ని గ్రామాలని వేరే జిల్లాల్లోని ఈ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసిన మటుకైతే ఎఫెక్టే. ఇది అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు కెలుక్కుంటారు అనిపిస్తుంది నాకు. రాజకీయ పరంగా చూసుకుంటే కనుక ప్రజలు ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి గుంటూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మీరు విజయవాడ జిల్లాలోని యాడ్ చేయడం వల్ల తను ఫస్ట్ నుంచి తన తాతలు, ముత్తాతలు, తన తండ్రులు అందరూ కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు, తన ఆస్తులు పూర్వం నుంచి కూడా వస్తున్న ఆస్తులన్నీ కూడా అక్కడే ఉంటాయి. అయ్యే కాకుండా మా గుంటూరు పౌరుషం, మా గుంటూరు కారం అని చెప్పుకునే విధంగా పెరిగిన వ్యక్తులు. సడన్గా వాళ్ళు విజయవాడ అని చెప్పుకోవడానికి కొంచెం నామోషిగా ఉంటుంది అన్నమాట. ఇష్టపడరు, వాళ్ళకి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. సో అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలు చేసినప్పుడే కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కెలుక్కొని మళ్ళీ కొన్ని గ్రామాలని అటు ఇటు చేసి పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. దీనివల్ల చంద్రబాబు నాయుడుకి నాకు తెలిసిన వరకైతే రాజకీయంగా ఫ్యూచర్లో ఎఫెక్టే 100%. 2029లోని ఈ ఎఫెక్ట్ కనీసం ఒక 10 నుంచి 20% చూపిస్తుంది. మదనపల్లి, పోలవరం, అదేవిధంగా మార్కాపురం ఈ మూడింటిలో కూడా మళ్ళీ ప్రత్యేకించి జిల్లాలు చేస్తా అన్నారు. ఈ మూడింటిలోకి కొన్ని గ్రామాలని యాడ్ చేస్తారు. మరి కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు యాడ్ చేస్తే పాత జిల్లాల నుంచి వెళ్ళడానికి సముఖితంగా ఉండరు కదా మిగతా పాత మండలాల గ్రామాలు. సో దాని మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లోని ఇదంతా కూడా చంద్రబాబు నాయుడికి ఒక ఎఫెక్టే. అనవసరంగా ఆయన కెలుక్కొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగైతే నాకు అనిపిస్తుంది. సో వైసీపీ వాళ్ళు చేసిన తప్పు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? అసలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కరెక్టా, లేదా మీరు పాత జిల్లాలోనే ఉండాలనుకుంటున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఏ జిల్లాల నుంచి ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. మీ జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటి పునర్వ్యవస్థీకరణ వల్ల అనే దాని మీద కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.